మహబూబాబాద్ జిల్లా కేశంద్రం మండలం చైతన్య నగర్ కాలనీలో ఒక హృదయ విదారక ఘటన చోటు చేసుకుంది. అయితే నాడు అంటే 2021లో తండ్రి దుర్గం ధర్మయ్య కొన్ని అనారోగ్య కారణాలు చనిపోవడంతో తల్లి శోభ ముగ్గురు పిల్లలు వేసుకొని బతుకు తెరువుకై ఇక్కడి నుంచి అంటే స్వగ్రామైన కేశంద్రం నుంచి నర్సంపేటకి బతుకు తెరువుకై వెళ్ళి అక్కడ ఇక్కడ పిల్లల్ని చదివించి పోషించుకుంటూ మాత్రం నానా కష్టాలు పడ్డది. అక్కడి నుంచి కూడా కొన్ని అనారోగ్య కారణాల వల్ల నేడు దుర్గం శోభ అదే కొన్ని రోజుల క్రితం మృతి చెందడంతో మాత్రం ఇటు ముగ్గురు పిల్లలు మాత్రం అనాథ పిల్లలుగా మాత్రం అనాథ పిల్లలుగా చేరారు. అయితే వాళ్ళు ఉన్నటువంటి ఇల్లు కూడా అంటే వాళ్ళకి నీడ కూడా లేకపోవడంతో పాటు ఇక్కడ వాళ్ళకు ఉన్నటువంటి స్వగ్రామం కేశంద్రం మండలంలో చైతన్య నగర్ కాలనీలో వాళ్ళకు ఉన్నటువంటి జాగాలో ఒక చిన్న టెంట్ వేసుకొని ఇక్కడ ఆ టెంట్ సంబంధించిన నీడలో వీళ్ళు మొత్తం ఇక్కడ కాలం వెళ్ళిస్తున్నారు. అయితే దయామయులనే వాళ్ళ అంటే సంబంధించిన దాతలు ఎవరైనా వచ్చి మమ్మల్ని ఆదుకోవాలని చెప్పేసి ఆపన్న హస్తం కోసం వాళ్ళు ఎదురు చూస్తున్న పరిస్థితి. ప్రస్తుతం విజువల్స్ చూసుకోవచ్చు. వాళ్ళ తల్లి చనిపోయిన నాటి నుంచి కూడా ఇక్కడ వీళ్ళు గత వారం రోజులుగా ఈ టెంట్ కిందనే అంటే రాత్రి పగలని తేడా లేకుండా మాత్రం ఇక్కడనే అంటే ఈ ప్రాంతంలోనే వాళ్ళు అంటే ఇక్కడ కాలం వెళ్ళిస్తున్నారు. ఇక్కడనే అంటే వాళ్ళకి బయట ఇక్కడ పోయి పెట్టుకుని ఇక్కడ వంటలు చేసుకున్న పరిస్థితి ఉంది. అంటే కొంతమంది ఉన్నటువంటి సత్యం శివ సంస్థ సభ్యులు కూడా వచ్చి వాళ్ళకి సంబంధించినటువంటి చేదుల వాదన నిలుస్తున్నారు. ఇటు అట్ ద సేమ్ టైం అంటే మా కేశంద్రం మండలంలో అంటే సమ్మిగౌడ్ ఫౌండేషన్ సంబంధించిన కొంతమంది బాధ్యులు కూడా వచ్చి వీళ్ళని చేరేసి తమకు మేమున్నామంటూ వాళ్ళకు ఒక బాధ్యతను ఒక భరోసాను ఇస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ప్రస్తుతం మనతో మాట్లాడడానికి ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళ తల్లిదండ్రులు అనాథమైన పిల్లలను వాళ్ళు అడిగేస్తున్నాం. అమ్మ ఏం పేరమ్మా నీ పేరు? ఎలా జరిగింది ఈ విషయం చెప్పమ్మా. ఏం పేరమ్మా నీ పేరు? అఖిల. నాన్న ఎప్పుడు చనిపోయాడు? 4 సంవత్సరాలు. ఇన్ని రోజులు ఎక్కడ ఉన్నారు మీరు? నర్సంపేటలో. ఏం చేశారమ్మా? ఇంటి దగ్గర చదువుకుంటున్నాను. ఏం చదువుతున్నావు? 5th క్లాస్ చదువుతున్నావా? అమ్మాయి చనిపోయింది. ఎలా చనిపోయింది? కొంచెం పొయ్యి కాడ కూర్చుంటే కొంచెం చీర కాలి ఇన్ని రోజులు కొంచెం పుండు ఉండి ఇంట్లో వండుకున్నాను. జ్వరం వచ్చి చనిపోయింది. నువ్వు చెప్పానా ఏం జరిగింది అసలు? కొంచెం అమ్మ కొంచెం ఆరోగ్యం బాగాలేకుండే, ఖాళీ ఉంది. అయితే అందులో చనిపోయింది అమ్మ. నాన్న ఇప్పుడు చనిపోయాడు? నాన్న 4 సంవత్సరాలు ఏమవుతుంది చనిపోయింది అని. ఇప్పుడు మీకు అంటే బతుకు తెరువుకి మీరు నర్సంపేట వెళ్ళారు కదా, ఇప్పుడు సొంత ఊరికి వచ్చారు. మరి మీకు అంటే ఉండడానికి ఇల్లు కూడా లేదు కదా, ఎలా ఉంది మరి పరిస్థితి? మరి మీ బాధ్యత ఎవరు తీసుకుంటారు? పెద్దమ్మ తీసుకుంటుంది మొత్తం. పెద్దమ్మ వండి పెడతాను, పెద్దమ్మ కన్నా తింటాను. అంటే ఇప్పుడు మీకు అంటే నాన్న వాళ్ళు కూడా ఎవరు లేరు. ఇప్పుడు మీకు భవిష్యత్తు మీకు చాలా ఉంది. ఇంకా మీకు చిన్నపిల్లలు ఉన్నారు. మీ భవిష్యత్తు ఏ విధంగా ఎలా ఉండబోతుంది అసలు? మీ భవిష్యత్తు ఏ విధంగా ఉండబోతుంది అసలు? ఎవరు లేరు కదా, మీకు అనాథలు ఉన్నారు కదా. మేమే ఏదో ఒక పని చేసుకొని బతుకుదాం అనుకున్నాం. ఇక్కడ ఏదో ఒక ఇల్లు ఇట్లా కట్టుకొని ఉందాం అనుకుంటాను. ఇక్కడ మా పెద్దమ్మలు ఉన్నారు, సాయం చేస్తాను. అంటే వాళ్ళు వచ్చి మీకు సాయం చేస్తున్నారు? చేస్తారు సార్, చాలా మంది చేస్తారు. అంటే చదువుకునే ఏజ్లో కూడా పిల్లలకి ఒక చెల్లె ఉంది, ఒక తమ్ముడు ఉన్నాడు, అన్నయ్య ఉన్నాడు. అంటే మనం అంటే జీవితంలో అంటే ముందుకు సాగడానికి కూడా అంటే కూలినాలు పనులు చేసుకుని చెల్లెని చదివించుకుంటాము అంటే బతకాలి కదా అని చెప్పేసి ఒక ఆవేదన మొత్తం వ్యక్తం చేస్తున్నారు. అయితే సేమ్ టైం కూడా ఇక్కడ కేసులో ఉన్నటువంటి కొంతమంది సంస్థ సమ్మిగౌడ్ ఫౌండేషన్ సంస్థ సంబంధించిన బాధ్యులు వీళ్ళకి చేదుల వాదన నిలుస్తూ మాత్రం ఏ అవసరం వచ్చినా మేము ఉంటామని చెప్పేసి వీళ్ళకి ఒక భరోసాని ధైర్యం ఇస్తుంది. ప్రస్తుతానికి మనం వాళ్ళతో మాట్లాడదాం. చెప్పండి అసలు వీళ్ళ పరిస్థితి ఏ విధంగా ఉంది అసలు? గత కొన్ని రోజులుగా వీళ్ళు దుర్గం ధర్మయ్య చనిపోవడం జరిగింది. వాళ్ళ భార్య కూడా కొన్ని అనారోగ్యాల కారణంగా గత 4-5 రోజుల క్రితం చనిపోయింది. ఈరోజు వీళ్ళు 2 బాబులు, ఒక పాప అనాథలై రోడ్డు మీద ఉన్నారు. టెంట్ హౌస్ చేసుకొని టెంట్ కింద నివసిస్తున్నారు. ఇక్కడ సమ్మిగౌడ్ ఫౌండేషన్ నుంచి మేము వాళ్ళకి రైసు, నిత్యావసర సరుకులు అందజేయడం జరిగింది. అలాగే కొంతమంది ఫౌండేషన్ నుంచి సంస్థల నుంచి కూడా వీళ్ళను నిత్యావసర సరుకులు ఇట్లా ఇచ్చారు. అదేవిధంగా పార్టీలకు అతీతంగా రాజకీయ పరంగా కానీ సంస్థల ద్వారా కానీ ఇలా వీధిన పడ్డ వీళ్ళ కుటుంబాన్ని అందరూ ఆదుకోవాలి. ఎందుకంటే వీళ్ళకి చాలా భవిష్యత్తు ఉంది. కనీసం ఉండడానికి ఇల్లు లేదు, కనీసం నానే వాళ్ళు కూడా ఎవరు లేరు. కాబట్టి అన్ని విధాలుగా ఆదుకోవాలి. రాష్ట్ర ప్రభుత్వం ద్వారా కూడా మొన్న ప్రవేశపెట్టిన ఇందిరమ్మ ఇళ్ళ ద్వారా కూడా వీళ్ళకు గవర్నమెంట్ తరఫు నుంచి ఆదుకోవాలని గవర్నమెంట్ని కూడా కోరుతున్నాము. కాబట్టి వీళ్ళను అనాథలుగా చూడకుండా మన ఫ్యామిలీ మెంబర్లుగా చూసుకోవాలని ప్రతి ఒక్కరిని గ్రామం నుంచి కానీ, మండలం నుంచి కానీ, జిల్లా స్థాయి నుంచి కానీ, రాజకీయ పరంగా పలు సంస్థల నుంచి కానీ వీళ్ళని ఆదుకోవాలి. వీళ్ళకు తల్లిదండ్రులు లేరని వాళ్ళకు అలా అనుకోకుండా అందరూ
సహాయం చేసి వాళ్ళను ఒక స్థాయికి తీసుకురావాలని నేను కోరుకుంటున్నాను. పిల్లల పరిస్థితి అంటే ఊరంతా ఏకమే కూడా వీళ్ళకి అంటే కొన్ని సాయం చేసే చేతులు ముందుకు వస్తున్నాయి. అంటే మీరు ఇంకా దాతలకి మేము ఏమైనా డిమాండ్ అంటే ఏం కోరుతున్నారు? వాళ్ళ ముగ్గురు పిల్లలకి సమ్మి గౌడ్ ప్లాంటేషన్లో ముగ్గురికి స్కూల్లో చేర్పిస్తామని మాట భరోసా ఇచ్చారు. ఇట్లాంటి బాధ ఎవరికి రావద్దని మేము అనుకుంటున్నాం. సమ్మి గౌడ్ ప్లాంటేషన్లో మీకు ఉండేదానికి రేకులు కూడా ఫండ్స్ చేస్తామని చెప్పాడు. ఇట్లాంటి బాధ ఎవరికి రావద్దు. ఇట్లాంటి పిల్లలు అనాథ అని ఎవరు అనుకోవద్దు. వీళ్ళకి అందరూ భరోసాగా ఉండాలని మేము సీఎం మన తెలంగాణ ప్రభుత్వానికి కోరుకుంటున్నాము. ఇట్లాంటి బాధ వాళ్ళకు వచ్చినందుకు చాలా బాధగా ఉంది. అందరూ మంచిగా వాళ్ళ ముగ్గురు పిల్లలతో అందరూ కలిసి అన్న తమ్ముడు అని అందరితో కలిసి ఉండాలని కోరుకుంటున్నాం. ఇతరికైతే కేశవరం మండలంలో ఉన్నటువంటి హృదయ విదార ఘటనకి చెల్లించి కేశవరం అంటే మండల వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలంతా కూడా ఏకమే వీళ్ళకి అంటే ఓదార్పుని ఇచ్చి వీళ్ళకి మేమున్నామంటూ ఒక భరోసాను ఇస్తున్నారు. ఇటు సేమ్ టైం ఇటు తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఇటు సీఎం దగ్గర నుంచి కూడా మీకు ఇవి సంబంధించినటువంటి అంటే వీళ్ళ బాధను కూడా వాళ్ళకి తీసుకుపోయి వీళ్ళకి చేతులు అందించి వాళ్ళని అన్ని విధాలుగా ఆదుకొని వాళ్ళకి సంబంధించినటువంటి అన్ని సౌకర్యాలు అందించడం మొత్తం ఇక్కడ ఉన్నటువంటి గ్రామస్తులు స్థానికులతో కోరుతున్న పరిస్థితి ఉంది. ఇది ఇక్కడ పరిస్థితి. వీరంతో మధ్య బిగ్ టీవీ కేశవరం నుంచి.